లైక్ నేను రీసెంట్‌గా ఒకటి విన్నాను. ఒక 4th ఫ్లోర్ బిల్డింగ్‌లో ఒక మ్యాంగో ట్రీ అనేది నాటారంటే అది పాసిబుల్ అయితదా అట్లా? 100% పాసిబుల్. బేసికల్లీ మనం ప్లాంట్ సైన్స్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి. ఓకే. ప్లాంట్‌కి నిజంగా మట్టి కావాలా అంటే ఇట్స్ అబ్సల్యూట్‌లీ నాట్. ఇట్ హుహుహుహు. వేరీస్. ప్లాంట్ నుంచి ప్లాంట్‌కి వేరీ అయితది. మీరు ఓకే. ఏ ప్లాంట్ అని చూసుకోండి. ఇప్పుడు మీకు సరిగ్గా అర్థం అవ్వాలి అంటే మీకు లెట్యూస్, మీరు బర్గర్ తింటారు కదా! హుహుహుహు. సో, బర్గర్ తినేటప్పుడు మామూలుగా అయితే ఇక్కడ ఇండియాలో మనం క్యాబేజ్ హుహుహు. చూస్తూ ఉంటాం. అవును. ఓకే. బంటికి కిలో గానీ అన్నిట్లో క్యాబేజ్ పెడతారు. అవును. యెస్. యూజువల్లీ ఉండేది లెట్యూస్ అనమాట. ఐస్‌బర్గ్ హుహుహు. లెట్యూస్ అని ఒక క్యాబేజ్ లాగానే ఉంటుంది. సో, అది యాక్చువల్లీ చాలా స్వీట్‌గా ఉంటదనమాట. సో, హుహుహుహుహుహు. అది పెడతారు. సో, దాన్ని యాక్చువల్ 45 డేస్‌లో పండించేయొచ్చు వాటర్‌లో. ఓకే. సో, వితౌట్ వితౌట్ సాయిల్. సాండ్. వితౌట్ సాయిల్. సాయిల్. ఓకే. ఓకే. వితౌట్ సాయిల్. సో, ఇదొక్కటే గాదు. ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. హుహుహు. స్ట్రాబెర్రీస్ ఇండియాలో పండుతాయా? నాకు తెలిసి నో. మేబీ యెస్. ఓకే. ఓకే. కొన్ని చోట్ల కొన్ని ప్రాక్టీసుల్లో యెస్. బట్ ఇండియాలో పాసిబుల్ గాదు. ఓకే. ఓకే. హుహుహుహు. సరే, నేను ఇంకొకటి గూడా చెప్తాను. కేసర్ మీకు తెలుసు గదా! కేసర్. యాహ్! యాహ్! యెస్. యెస్. అవును. సాఫ్రాన్ అంటారు. ఓకే. అవునవునవునవును. సో, సాఫ్రాన్ ఎక్కడ పండుతది? చల్లని ప్రదేశాల్లో పండుతది. యెస్. డోంట్ యూ సీ ఇప్పుడు రీసెంట్‌గా వైరల్ అయితున్నాయి గదా! సౌత్ ఇండియాలో, నాగ్‌పూర్‌లో, కన్యాకుమారిలో ఇట్లా హ్మ్. డిఫరెంట్, బెంగుళూరులో గూడా పండిస్తున్నారు. అవునవునవునవును. ఇదంతా ఎట్లా పాసిబుల్? ఒక ప్లాంట్‌ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఆ ప్లాంట్‌కి హ్మ్. ఏం గావాలి? యూజువల్లీ ఏ ప్లాంట్‌కైనా గానీ బేస్ మట్టి లోపల ఏమేమి ఉంటాయి? న్యూట్రిషన్ ఉంటది. ఓకే. వాటర్ ఉంటది. హుహుహుహుహు. ఓకే. ఆ మట్టి లోపల. సో, ఈ కాంబినేషన్‌తో ఆ రూట్స్ పెరుగుతాయి. ఓకే. దాంతో పాటు నీకు మొక్క బయటకొచ్చిన తర్వాత మీకు హ్మ్. లైట్ కావాల్సుంటది. యెస్. ఆహ్, ట్రీ యొక్క పెటల్స్ గానీ, లీవ్స్ గానీ హెల్తీగా ఉండటం కోసం మనకు సన్‌లైట్ కావాల్సుంటది. హుహుహుహు. వాటిని ఇంకా అంటే హెల్తీగా కనిపించడం కోసం మనకి మాయిశ్చర్ కావాల్సుంటది. యెస్. ఇదే గదా! యూజువల్లీ. అవునవునవును. సో, ఒకప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఈ స్టోరీ ఆర్కిటెక్చర్‌కి చాలా ఈక్వల్‌గా ఉంటది. ఓకే. ఎలా అంటే ఈ ఆర్కిటెక్చర్ స్టోరీ యాహ్! ఆర్కిటెక్చర్‌కి ఈక్వల్. యాహ్! ఓకే. ఇప్పుడు మనం హైదరాబాద్‌లో ఉన్నాం గదా! హుహుహుహు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇంకొక 2 మంత్స్ ఆగితే ఏమైతది? విపరీతమైన ఎండలు, రైట్? అవును. సో, మనం ఏం రైట్. చేస్తాం యూజువల్లీ? లోపలికొచ్చేసి, ఏసీ ఆన్ చేసుకొని లేదంటే కూలర్ ఇట్లా ఎందుకంటే బయట ఒక చల్లగా ఉండడానికి. 35 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి హ్మ్. మన చర్మం మండుతా ఉంటది. సో, అవును. లోపలికొచ్చేసి ఇమ్మీడియేట్‌గా రూమ్‌కి రాంగాల్నే సమ్‌వేర్ అరౌండ్ 22 గూడా గాదు. రూమ్ టెంపరేచర్ 24. సో, హ్మ్. దానికంటే తక్కువ 17 పెడతాం. 16 గూడా పెడతాం. కదా! అవును. ఎందుకంటే అవి ఎయిర్ కండిషనర్స్. సో, యెస్. వాటి పర్పస్ ఏంటి అంటే ఆ ఎయిర్‌ని ప్రాపర్ కంట్రోల్ చేస్తది. హుహుహుహు. ఓకే. కంట్రోల్ చేసేసి వేడి గాలిని బయటికి ఎగ్జాస్ట్ చేసి చల్లని చల్లగాలి. గాలిని రీఫిల్ చేస్తది. యెస్. యెస్. అవును. సో, దీన్ని టెక్నాలజీ అంటారు హ్మ్. యూజువల్లీ మన హుహుహు. భాషలో. ఓకే. ఓకే. ఈ టెక్నాలజీని ఇంకొంచెం అడ్వాన్స్‌గా అర్థం చేసుకోవాలి అనుకుంటే కోల్డ్ స్టోరేజెస్ విన్నారా? కోల్డ్ స్టోరేజెస్. రిఫ్రిజిరేటర్ ఉంది గదా! ఆహా! యాహ్! అవును. సో, ఇక్కడ అంటే ఇది ఓకే. రిఫ్రిజిరేటర్‌లో ఇంకా మైనస్‌కెళ్ళొచ్చా? 1 అవును. డిగ్రీ సెంటీగ్రేడ్ ఓవర్ ఉంటది. మనం బాటిల్ ఫ్రీజ్ అయితదా? యెస్. యెస్. నేను మీకు వెంటనే నేను గడ్డ మీకు ఓపెన్‌గా చెప్తున్నాను. అంటే చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయ్యే విధంగా యెస్. చెప్తున్నాను. యెస్. హ్మ్. ఇయన్నీ పెద్ద సూపర్ లాజికల్ సైన్స్ ఏం కాదు. బేసిక్ మనం తెలిసిందే కొంచెం డెప్త్. మీకు చాలా క్లియర్‌గా హ్మ్. చెప్పేద్దామనే థాటే నాది అంతే. హ్మ్. సో, ఇప్పుడు మీకు ఇది అర్థమైంది గదా! అవును. సో, ఇంకా 1 డిగ్రీ దాకా గూడా ఎళ్లారు గదా! హౌ అవును. ఈస్ దిస్ పాసిబుల్? టెక్నాలజీ. సో సిమిలర్‌లీ ఇప్పుడు ఈ లైట్ ఉంది. మనం హ్మ్. లైట్‌ని ఇప్పుడు మాయిశ్చర్ లెవెల్స్ అర్థం చేసుకున్నాము. హ్మ్. ఎంత మాయిశ్చర్ పెట్టొచ్చో దానికి హ్యూమిడిఫైయర్స్ అని ఉన్నాయి. ఓకే. ఓకే. లైట్స్ కోసం ఎల్ఈడీ, లైట్ ఎమిటింగ్ హుహుహు. డయోడ్. దీని హిస్టరీ గూడా ఇందాక మీకు చెప్తున్నాను. యెస్. లైక్ యెస్. ఇదివరకి లాంతర్‌లు వాడేవాళ్ళు. తర్వాత క్యాండిల్స్ క్యాండిల్స్. వాడేవాళ్ళు. ఏది హ్మ్. క్యాండిల్ లైట్స్. హుహుహు. సో, ఆ లైట్స్‌ని వాడిన తర్వాత ఇప్పుడు ఎల్ఈడీ వచ్చిన తర్వాత మనం వేరే వేరే లక్స్ లెవెల్స్‌లో మనం మార్చుకుంటున్నాం. హ్మ్. అవును. రైట్? ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. డిఫరెంట్ ఇప్పుడు డిఫరెంట్ ఇప్పుడు లైట్స్ ఫర్ వాడుతున్నాం. సపోజ్ ఈ లైట్ సిస్టమ్ చూసుకున్నా గానీ హ్మ్. ఇప్పుడు ఈ ఫేస్ ఇంకా గ్లో గానికి ఇంకా ఇంటెన్సిటీ పెంచుతారు. ఓకే. సో, మనకి నేచురల్‌గా వచ్చే లైట్ అండ్ ఆ మనం కూల్ రీప్లేస్ జేయొచ్చు. రీప్లేస్‌ని చేస్తున్నాం. ఓకే. రీప్లేస్ జేయొచ్చు యాక్చువల్లీ. ఓకే. ఓకే. ప్లాంట్‌కి కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్ మాత్రమే గావాలి. హుహు. అవునవును. మీరు ఈ ఫ్యూచర్ ఫార్మింగ్ జూస్తే కొన్ని బ్లూ లైట్స్, పింక్ లైట్స్ ఇవి మాత్రమే జూస్తారు. ఫ్లోరసెంట్ హ్మ్. హుహుహుహు. లైట్స్. యెస్. ఎందుకంటే అవి ప్లాంట్ పిగ్మెంటేషన్‌లో హెల్ప్ చేస్తది. ఓకే. 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 సో, హ్మ్. ఇంక పోతే కింద మనం న్యూట్రిషన్ మామూలుగా మట్టి ఫార్మింగ్‌లో మనం ఏం జేస్తాము? యూజువల్లీ భూమి మీద మనం అది తవ్వడం, వాటర్. యూజువల్లీ ఎరువు హ్మ్. చిమ్ముతాము. హ్మ్. ఓకే. ఆహాహా! సో, దీన్నే బలం అనుకుంటాం గదా! సో, తర్వాత ఇంకొన్ని రోజులు ఆగిన తర్వాత బలం కట్టలేస్తాము. హుహుహుహు. ఓకే. సో, పురుగులు ఎక్కువైతుంటే మనం ఫెర్టిలైజర్స్ ఏస్తాము. యెస్. పురుగుల అవును. మందులంటాము. అవునవును. ఓకే.
లేదు అప్పుడప్పుడు పిగ్మెంటేషన్ తగ్గుతుంది అంటే మనం పొటాషియం కట్టేస్తాము. ఇవన్నీ ఒక కామన్ రైతుకి తెలిసినవే. సో ఈ ఫార్ములేషన్స్ ఎలా డెవలప్ అయ్యాయి ఇలానే. సో ఇవి లేకుండా ఈ భూమి అనేది యాజ్ ఎ హోల్డింగ్ మెటీరియల్ అని చెప్పాను కదా ఇప్పుడు బేస్. సో కొంచెం కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావడానికి ఇంకా క్లారిటీ ఇచ్చేస్తా. ఎట్లా అంటే ఇప్పుడు భూమి ఉంది కదా, ఆ భూమి లేకుండా రూట్స్ పెరుగుతాయా అంటే పెరుగుతాయి. సో వాటర్ లో పెరుగుతాయి. ఓకే, అన్ని ప్లాంట్స్ కాదు, కొన్ని ప్లాంట్స్. మిగతా ప్లాంట్స్ కి ఆ స్పేస్ ని బట్టి ఇప్పుడు నార్మల్ గా ఎన్ఎఫ్టీ ఛానల్స్ అని ఉన్నాయి. ఓకే, ఆ ఎన్ఎఫ్టీ ఛానల్స్ లో ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ రూట్ సెట్ మాత్రమే రూట్ విడ్త్ ని బట్టి అవి పండుతాయి. పెద్ద వాటి కోసము డచ్ బకెట్స్ అని ఉన్నాయి ఆల్రెడీ. ఇవన్నీ ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నాయి. దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ. ఓకే, ఇవన్నీ ఉన్నవే. సో ఇంకొంచెం పెద్దగా వెళ్ళాలి అనుకుంటే మీరు బ్రౌండ్ బకెట్స్ అని చెప్పేసి రౌండ్ గా ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి, టబ్స్ అన్నమాట. ఆ టబ్స్ లో కూడా పెద్ద పెద్ద ట్రీస్ ని కూడా పండిస్తారు. ఓకే, సో ఇప్పుడు మనకి అన్ని ట్రీస్ ని పండించాలా అంటే మనకు కొన్ని అంటే అన్ని అయితే పండించలేము, కొన్ని అయితే పండించగలం కదా. యూజువల్ రిక్వైర్మెంట్, నేను వెజ్జీస్ గురించి కాన్సన్ట్రేట్ చేసి చెప్తున్నాను, వెజిటబుల్స్. ఓకే, అంటే నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు మనం ల్యాండ్ మీద గ్రో చేసాం అనుకోండి, అది రూట్స్ అనేవి కింద వరకు వెళ్తాయి. సో మరి ఒక బిల్డింగ్ మీద అంటే మరి అది బిల్డింగ్ ఫ్లోర్ కి ఎఫెక్ట్ అవుతుంది కదా. మీరు ఇప్పుడు చూస్తుంటే ఫ్లోర్ కి ఏం ఎఫెక్ట్ కాదు. నార్మల్ ఫ్లోర్ పైన ఒక పర్టికులర్ లెంత్ లో మీకు లోపల సాయిల్ ని పెట్టడానికి బెడ్స్ కడతారు. సో మీరు చూస్తే హ్యూమన్ హైట్ కంటే ఎక్కువ ఉంటాయి. సో మనకి ఆ ఇల్యూషన్ వల్ల కనిపించదు కానీ యూజువల్లీ మిద్దె మీద దే హ్యావ్ 12 ఇంచ్ లేయర్ అంటారు. ఓకే, 12 ఇంచ్ అంటే ఒక ఫూట్. ఒక ఫీట్ వాళ్ళు బఫర్ కోసం వదిలిపెడతారు. దాని కింద డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. సో ఆ వాటర్ అక్కడ డ్రైన్ అవ్వడానికి, కింద డ్రిప్ ఇరిగేషన్ అంటారు కదా, డ్రిప్ ఇరిగేషన్ పాస్ అవ్వడానికి, లేదా ఆ వాటర్ ఏవైతే డ్రిప్ ఓవర్ ఫ్లోట్ అవుతున్నాయో వాటిని డ్రైన్ చేసి ఒక ఛాంబర్ లో కలెక్ట్ చేసి వాటిని మళ్ళీ తీసేయడానికి, న్యూట్రిషన్ వాల్యూస్ ని కనుక్కోవడం కోసం డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, సెన్సార్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వాటర్ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఊర్లో మనకి డ్యామ్స్ నుంచి వచ్చే డ్యామ్స్ లో నుంచి వస్తాయి కదా వాటర్. ఆ వాటర్ లో ఏంటి అంటే డిఫరెంట్ ఆక్వా ఆల్రెడీ లివింగ్ బీయింగ్స్ ఉంటాయి దాంట్లో, రైట్. సో దాని నుంచి వేస్ట్ ఇరిగేషన్ వాటర్ అంటారు దాన్ని, అందుకని ఇరిగేషన్ వాటర్. వాటర్ ఏవైతే ఉన్నాయో వ్యవసాయానికి వాడతారు కాబట్టి వాటిని ఇరిగేషన్ వాటర్ అంటారు. సో దాంట్లో ఆల్రెడీ ఈ న్యూట్రియంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. దిస్ ఇస్ హౌ నేను ఇప్పుడు చెప్తున్నాను కదా. సో అట్లా అవుతుంది అనమాట. బట్ ఇక్కడ ఈ ఫార్మింగ్ లో, ఈ ప్రిసైజ్డ్ ఫార్మింగ్ అనే దాంట్లో మనం ఆ న్యూట్రిషన్స్ ని యాడ్ చేస్తాం, ఆ న్యూట్రియంట్స్ ని యాడ్ చేస్తాం మనం. సో పొటాషియం కానీ, నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, వీటన్నిటిని యాడ్ చేస్తాం. ఎందుకంటే మనకు అర్థమవుతుంది కదా, pH వాల్యూని మనం చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో ఒక వాటర్ని న్యూట్రల్ చేయగలం. సో ఒక ప్లాంట్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్యూస్కి pH వాల్యూ ఎంత ఉండాలి, 5 to 6 లేకపోతే 4 to 5. టొమాటోస్కి ఎంత ఉండాలి. సో ఇదంతా ఫార్ములేషన్ అనమాట. ఈ ఫార్ములేషన్ ఉంటే అందరు చేసేసుకోగలరు కదా. సో నేను చేయాలనుకుంటుంది ఇది, ఈ ఫార్ములేషన్ ని ఓపెన్ చేసేయాలనుకుంటున్నాను.